ఒక సనాతన ధర్మాన్ని ఇంత చక్కగా చూపించినందుకు. అండ్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు, నేను నా వైఫ్కి చెప్పాలి. 4-5 ఏళ్ళ నుంచి రుద్ది 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 నన్ను ఇటు మార్చేసింది. సో ఓ రకంగా నా జన్మ ధన్యమైంది. అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్లో ఉన్న పీస్ కానీ సంతోషం కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అవునండి, సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటండి? ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు, కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టికులర్గా ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయాల. మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ కదా, ఇంకా 3 రోజులే. వాళ్ళు కూడా కొన్ని రివ్యూస్ కొన్ని మాటలు విని చూసుండకపోవచ్చు, రాబోయే రోజుల్లో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఇండస్ట్రీలో కల్చర్ ఉందిలేండి, ఎలాగ బాగున్నది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ అది రీచ్ అవుద్ది. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ తర్వాత ఓదెల 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్తో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారు. నెక్స్ట్ ఓదెల 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలా మంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు, నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది. అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివరిలో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది, శివుడు కదా, శివుడే తనని వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యాక్చువల్గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి, రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతి అని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతికి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం. అంటే మీ క్యారెక్టర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీ ఎక్స్పీరియన్స్ అండి, ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే మనం నా వరకు చెప్పాలంటే ఇట్స్ బిన్ అరౌండ్ సమ్ 12+ years యాజ్ అన్ యాక్టర్. ఎన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు 30+ సినిమాస్ రిలీజ్డ్. ఇదే మొదటిసారి తెలుగులో థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం జరిగింది. ఇది కొత్త అనుభవం నాకు. అదర్వైజ్ ఎప్పుడు మనం చేసిన సినిమా జనాలకి రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అప్రిసియేషన్ మాటలు, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలే మనకి బూస్ట్ అండి. వి గ్రో విత్ ఇట్. అండ్ మనల్ని మన పాత్ని డిసైడ్ చేసేది మనకు వచ్చే అప్రిసియేషన్లు. ఎందుకంటే ఏదో సోసోగా ఉన్నప్పుడు చాలా తెగ పొగడేశారనుకోండి, మనకే డౌట్ వస్తుంది, ఇదేదో రాయ్ బాబు ఇది. మీరు సంధ్యాకి వెళ్ళినప్పుడు, సుదర్శన్కి వెళ్ళినప్పుడు మీరు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు వచ్చి ఫొటోస్ కోసం కాకుండా రివ్యూస్ చెప్పి ఎక్కడైతే ఉన్నాయో కెమెరాస్ వచ్చి వశిష్ఠ గారి క్యారెక్టర్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వి వర్క్ ఫర్ అండి. అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ అప్రిసియేషన్, అదే మన ఆస్తి, అదే మన earning.